2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? తప్పకుండా అండి. మేజర్లీ జనవరి మాసంలో మనం పంచగ్రహ కూటమి అని చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందేనండి. సో అక్కడేంటి అంటే మకర రాశిలోకి రవి, బుధ, కుజ, శుక్రగ్రహ సంచారములు, దీంతోపాటు చంద్రుడు మకరంలోకి ప్రవేశించి అక్కడ 19, 20వ తారీఖుల్లో ఉండడం వల్ల సో అక్కడ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల 4 రాశుల వాళ్ళకి మంచి శుభ ఫలితాలు, మిగతా రాశుల వాళ్ళకి మిశ్రమ సామాన్య ఫలితాలు అనేటువంటివి కనబడ్డాయి. అందులో భాగంగా ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో గ్రహాలు అనేటువంటివి ట్రాన్సిట్ ఏ స్థానాల్లోకి వెళ్ళబోతూ ఉన్నాయి, ఏ డేట్స్లో మారబోతున్నాయి. సో మొట్టమొదటిగా ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నారండి. అంటే లాభం అన్నమాట. సో దీనివల్ల రవి ఎప్పుడైతే పంచమాధిపతి లాభంలోకి వెళ్తారో సో చాలా మంచి శుభ ఫలితాలు అనేక రాశుల వాళ్ళకి కనబడతాయి. తర్వాత బుధగ్రహ సంచారము 4వ తారీఖున కుంభంలోకి ప్రవేశించడం, 6వ తారీఖున శుక్రగ్రహ సంచారం కుంభంలోకి ప్రవేశించడం, ఫిబ్రవరి నెలాఖరులో అంటే 23వ తారీఖున ఫిబ్రవరి 23వ తారీఖున కుజగ్రహ సంచారము అనేటువంటిది కుంభంలోకే ప్రవేశించడం. ఈ 4 ట్రాన్సిట్స్ కూడా కుంభంలోకే ఈ డేట్స్లో వెళ్ళబోతూ ఉన్నాయండి. అయితే మిగతా దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి గురువు వక్రగతిలో మిథునంలోనే ఉన్నారు, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, తరువాత మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతుందమ్మా. మీరు చెప్పినట్టుగానే ఫిబ్రవరి మాసం గ్రహ సంచారం ఆధారంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? తప్పకుండా అండి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో 2 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి, బుధ అండ్ శుక్రగ్రహ సంచారములు. సో ఇక్కడ ఏంటి అంటే మొన్న జరిగినటువంటి పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అంతా కూడా వీళ్ళకి 7వ స్థానంలోకి పడడం వల్ల సో అది మెరిటల్ లైఫ్ కానీ, బిజినెస్ కానీ, మనీ కానీ, కెరీర్ కానీ వాటిలో కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి స్వల్పంగా కనబడ్డాయి. అయితే వీళ్ళకి గత 2025 మధ్య సంవత్సరం నుంచి 2026లో కూడా మనం చూసుకుంటే గురువు 12వ స్థానం, 2వ స్థానంలో కేతువు, అష్టమంలో రాహు, భాగ్యంలో శని. అంటే దీర్ఘ సంచారిత గ్రహాలు 4గిట్లో 4 కూడా వీళ్ళకి అనుకూలంగా లేవు. అంటే ఏంటి, సంకల్ప శక్తి మీద స్వశక్తిని నమ్ముకుని ఆధారితంగా ముందుకు వెళ్ళాలి తప్ప లక్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఇప్పుడప్పుడే మీకు అనుకూలించేది కనబడట్లేదు. ఎన్ని రోజులు ఉంటుందో మగారు? నవంబర్ 1 అండి. 2026 సంవత్సరంలో నవంబర్ 1వ తారీఖు దాకా గురుబలం పెద్దగా లేదు. కాబట్టి అప్పటిదాకా కూడా లక్ ఫ్యాక్టర్ని ఆధారితంగా చేసుకోకుండా ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది. అయితే ఈ మాసంలో బుధ శుక్రులు అనుకూలించడం కూడా ఒక విధంగా చాలా మంచిదండి. దీన్ని ఏమంటాము అంటే లక్ష్మీనారాయణ యోగము అని పిలుస్తాం. కానీ మీకు వచ్చినటువంటి కర్కాటకం వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఫిబ్రవరి 13వ తారీఖున రవి ఎక్కడికి ప్రవేశిస్తున్నారండి? అష్టమంలోకి, కుంభంలోకి వెళ్తున్నారు. అష్టమ రవి యొక్క దోషం ఎప్పుడైతే పడుతుందో డబ్బు అనేటువంటిది బ్లాక్ అవ్వడం. ఎందుకంటే కర్కాటకం వాళ్ళకి రవి 2nd లార్డ్ అండి, ధనస్థానాధిపతి. ఒక్కసారిగా డబ్బులన్నీ కూడా బాగా ఖర్చు అవ్వడం. ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 13 దగ్గర నుంచి ఒక నెల రోజుల పాటు డబ్బు ఖర్చు అవుతుంది విపరీతంగా. మోసపోతారు, రావాల్సిన డబ్బులు ఆగిపోతూ ఉంటాయి, పనులన్నీ కూడా స్తంభించిపోతాయి, సంతానం విషయంలో ప్రాబ్లం కనబడుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి కిల్ అవుతూ ఉంటాయి. సో దీని నుంచి బయటికి రావాలంటే ప్రతిరోజు కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఆదిత్య హృదయం చదవడమో, సూర్యుడికి అర్ఘ్యప్రదానం సమర్పించడమో, గోధుమలు దానం చేయడమో, లేకపోతే ఒక రాగి పాత్ర, అది చెంబు కానీ గ్లాస్ కానీ, రాగి పాత్రలో పవిత్రంగా పట్టినటువంటి నీళ్లతో ఒక బెల్లం ముక్క వేసి ప్రతిరోజు కూడా సూర్యుడికి అర్ఘ్యప్రదానం సమర్పించడం వల్ల రవి బలం ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా చేసుకోండి. అయితే అష్టమ రవితో పాటుగా అష్టమంలోకి కుజగ్రహ సంచారం కూడా వెళ్ళబోతుంది. ఎప్పుడండి? 23వ తారీఖు ఫిబ్రవరి, అంటే నెలాఖరులో. సో ఇబ్బంది ఏమీ లేదు. కానీ అష్టమ కుజుడు ఎప్పుడైతే ప్రవేశిస్తారో దీనివల్ల 5th లార్డ్ అండి. మీకు 2 కూడా ఒకే విషయాన్ని చెప్తున్నాయి, మీరు బాగా గమనించండి. కర్కాటకం వాళ్ళకి 2nd లార్డ్ అష్టమంలో పడ్డారు. 2nd అంటే సింహము, అది ఒరిజినల్ 5th సంతానం రిలేటెడ్. తర్వాత కుజుడు ఎవరంటే 5th లార్డ్, అంటే సంతానం రిలేటెడ్, ఆయన కూడా అష్టమంలో పడ్డారు. ఎనీ లవ్ ఆర్ సంతానానికి సంబంధించిన విషయాల్లో బ్లాకేజ్ అనేటువంటిది, ఒక బ్యాడ్ న్యూస్ అనేటువంటిది వినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అయితే దీంతో పాటుగా 12వ స్థానంలో గురువు అనేటువంటి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కర్కాటకం వాళ్ళకి పట్టినటువంటి ఒక అదృష్టమో, అది ఒక బెనిఫిటో చెప్పాలి అంటే
ఈ 12వ స్థానంలో ఉండేటువంటి గురువు వక్రగతిలో ఉండి ఆయన వృషభాన్ని చూడడం వల్ల వీళ్ళకి అది లాభం అవ్వడం వల్ల పార్షియల్లీ గురుబలం వీళ్ళకి కలుగుతోంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే గురువు యొక్క డామినెన్స్ కానీ బలం కానీ ఉందో మిగతా ఎన్ని గ్రహాలు బాగాలేకపోయినా ఈయన మిమ్మల్ని కాపాడేస్తూ ఉంటాడు. సో ఆ గురువు అనేటువంటి ఆయన ఎవరు, ఎప్పటి వరకు మీకు ఆ డామినెన్స్ కానీ ఆ పార్షియల్ అనుకూలించేది ఉంది, మార్చి 15వ తారీఖు దాకా ఉంటుంది. సో ఈ మార్చి 15వ తారీఖు తరువాత సంపూర్ణంగా ఆయన మిథునంలోనే ఉంటారు కాబట్టి అప్పుడు ఇంకా విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టి మార్చి 15 దాకా ఎంతో కొంత గురుబలం మిమ్మల్ని కాపాడుతుంది. దీంతో పాటుగానే కర్కాటకం వాళ్ళకి 2వ స్థానంలో కేతు, 2nd లార్డ్ అయినటువంటి రవి అష్టమంలోకి వెళ్తున్నారు, 2nd కేతు, 5th లార్డ్ అయినటువంటి కుజుడు అష్టమం. సో ఇక్కడ ఏంటంటే 13వ తారీఖు తర్వాత ఎలా లేదన్నా సరే ఏదో ఒక విధంగా డబ్బు పరంగా కానీ, సంతానం పరంగా కానీ, ప్రేమ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది కనబడుతుంది. పనులు ఆగిపోవచ్చు, ఏదైనా కావచ్చు. అది చిన్న దాంతో పోతుందా, పెద్దదానికి తీసుకుని వెళ్తుందా, మీ కర్మ బట్టి, మీ పర్సనల్ చార్ట్ బట్టి నిర్ణయించబడుతుంది. కాబట్టి జాగ్రత్త పడడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. దీంతో పాటు కానీ అష్టమంలో రాహు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. మానసికమైనటువంటి ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. జనరల్లీ కర్కాటకం వాళ్ళంటేనే చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ పర్సనాలిటీస్ అండి. సో అందరినీ కూడా ఓవర్ కేరింగ్ చేస్తూ ఓవర్ ఎమోషనల్ పీపుల్గా వీళ్ళు ఉంటారు. అలాంటి వీళ్ళకి అష్టమంలో ఉండేటువంటి రాహు వల్ల ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ అట్స్ అన్నట్టుగా ప్రతి విషయము కూడా నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, అది నెరవేరకపోవడం లాంటివి జరుగుతూ ఉండడం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే అష్టమ రాహు యొక్క ప్రభావం కూడా ఆల్మోస్ట్ వీళ్ళకి నవంబర్ 25 అంటే 2026 అంతా కూడా ఉంది. భాగ్యంలో శని అనేటువంటి ఆయన స్వల్పంగా అనుకూలంగా ఉన్నారు. సో ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు ఫిబ్రవరి మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఆరోగ్యం, ప్రేమ, సంతానం, పనులు, అంటే పనుల్లో ఆటంకాలు లేకుండా ఏ రోజు పని ఆ రోజే పూర్తయ్యే విధంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి పెంచుకోవాలండి. ఎంత లేదన్నా ఆ నమ్మకము, ఆ ధైర్యము ఉన్నప్పుడు మీరు ఏదైనా సాధించగలుగుతారు. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే చేయాల్సిన పరిహారం ఏమిటి అంటే నవగ్రహ శ్లోకాలు చదవాలి. 9 నవగ్రహాల శ్లోకాలు చదవండి. ఇక్కడ బుధుడు శుక్రుడు అనుకూలిస్తున్నారు కదా అని చెప్పి మీరు ఆగిపోక్కర్లా, ఎందుకంటే వాళ్ళు పెద్దగా బలంగా కూడా ఏమీ లేరు. సో బుధ శుక్రుడు యొక్క బలం కూడా పెద్దగా లేదు కాబట్టి నవగ్రహ శ్లోకాలు చదవండి, నవగ్రహ హోమం చేయించండి మీకు శక్తి ఉంటే, లేకపోతే శివార్చన ఎక్కువగా చేయండి, శివుడికి అభిషేకం చేయండి, లేకపోతే నవధాన్యాలు నానబెట్టి గోవుకి తినిపించండి, ఆవుకి. ఏదో ఒక రెమెడీ వల్ల వచ్చేటువంటి ఆపత్కరమైనటువంటి ఆ ఏదో ఒక పెద్ద సమస్య నుంచి బయటపడి చిన్న విషయంతో మీరు ముందుకు వెళ్ళిపోతారు. వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రంగు ఏంటో మగారు? గ్రీన్ కలర్ చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 5 చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే వారం బుధవారం చాలా బాగుంటుందమ్మా. మీరు అన్నట్టుగానే ఉమ్మగారు, అంటే ఖర్చులు ఎక్కువగా అవుతాయని, రిలేషన్షిప్ లో డిస్టర్బెన్సెస్ ఉంటాయని, ఎస్పెషల్లీ రిలేషన్షిప్ కాకుండా సంతాన పరంగా ఉంటుంది అని కూడా మీరు చెప్పడం జరిగింది. సో 2 గ్రహాలే అనుకూలిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా కూడా అంటే విన్నప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది. అంటే ఎలా గడుస్తుంది ఈ మాసం మొత్తము, దీని నుంచి ఎలా బయటపడాలి అని అనుకుంటూ ఉంటారు. ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఏదైనా పూజ చేయాలంటారా, లేదంటే ఏ దేవుని ఆరాధిస్తే బాగుంటుంది అంటారు? ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే చంద్రుడి యొక్క బలం పెరగాలండి కర్కాటకం వాళ్ళకి. సో స్ఫటిక శివలింగానికి ప్రతినిత్యము మానకుండా అభిషేకం చేయాలి. ఏ ఏ పదార్థాలతో చేయాలి అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార. సో ఈ 3తోనూ అభిషేకం చేయండి. ఈ 3 యొక్క అభిషేకం వల్ల ఏ సమస్య కూడా మీ గడప తొక్కదు, మీ శరీరం మీదకి ఏ సమస్య రాదు. అంత అద్భుతమైన ఫలితాలు స్ఫటిక శివలింగానికి కర్కాటకం వాళ్ళు ఆరాధన చేయడం వల్లే దక్కుతాయి. సో దాన్ని తప్పకుండా పాటించండి. ఉమాగారు, మీరు అన్నట్టుగానే ఎవరైతే మన వీడియోస్ చూస్తూ ఉంటారో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మీరు చెప్పే ప్రిడిక్షన్ని కూడా అక్యురేట్గా ఫాలో అయ్యి మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, మేము మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే గోచార ఫలితములు అనేటువంటివి యాక్యురేట్గా మనం చెప్పేటువంటి ప్రతి వీడియోను మీరు ఫాలో అవ్వగలిగితే ఆ వచ్చే బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా జీవితంలో తీసుకునే నిర్ణయాలకు అవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇదే కాకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా దీర్ఘకాలికంగా ఇబ్బంది పడే సమస్య నుంచి బయటకు రావాలనుకున్నా, ఒక గైడెన్స్ కావాలి అనుకున్నా, ఒక ఆస్ట్రాలజర్గా, ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా లైఫ్ లాంగ్ కావాలి అన్నా, ఒక 3 months 6 months నా జీవితాన్ని గైడ్ చేయండి అనుకున్నా, ఏదైనా సరే మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేస్తూ భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు.
థ్యాంక్ యూ మా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.